ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇక వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఇక కడెం ప్రాజెక్టులోకి 94,137 క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండడంతో ప్రాజెక్టు 13 గేట్లను కూడా ఎత్తి గోదావరిలోకి 90,295 క్యూసెక్కుల వరద నీటిని వదిలేశారు. ఇక మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 90,413 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక వట్టివాగు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువకు వదిలేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలపై తాజా సమాచారాన్ని మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇప్పుడు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేని కురుస్తున్నటువంటి భారీ అతి భారీ వర్షాలతోటైతే పూర్తిగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగుల వంకలు కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులన్నింటిలో కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అయితే ఎక్కడికక్కడ అధికారులు అయితే లిఫ్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులకు గాను ప్రస్తుతానికి 145 అడుగులకు అయితే చేరుకుంది. ఇటు ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.1735 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే 13 టీఎంసీలకు అయితే చేరుకుంది. దాదాపుగా గత వారం రోజుల క్రితం కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు దిగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా ఇటు వాటర్ను లిఫ్ట్ చేయడంతో అయితే ప్రాజెక్టులోకి ప్రస్తుతానికైతే భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతా ఉంది. మరోవైపు గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు క్యాచ్మెంట్ కూడా పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టులోకి 48,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా అయితే ప్రస్తుతానికైతే ఆ ప్రాజెక్టులో అయితే వస్తూ ఉంది. మరోవైపు ఎగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టులోకి ఈ భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 6 గేట్లనైతే ఎత్తి దిగువన గోదావరిలోకి వరద నీరునైతే ఇటు దిగువన గోదావరిలోకి వదిలారు అధికారులు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లోగా 77,442 క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 6 గేట్లను అయితే లిఫ్ట్ చేసి 45,786 క్యూసెక్ల వరద నీరునైతే దిగువనకు వదిలారు అధికారులు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వట్టివాగుకు ప్రాజెక్టు కూడా భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన పెద్దవాగులోకి అయితే వరద నీటిని అయితే వదిలారు. గత వారం రోజుల క్రితం అయితే పూర్తిగా ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ కూడా ఇటు 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే పూర్తిగా ప్రాజెక్టులన్నీ జలకలను అయితే సంతరించుకోగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలకు కూడా భారీగా వరద నీరు రావడంతో ఆ జలపాతాలన్నీ కూడా జాలువారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కుంటాల, పొచ్చెర, మిట్ట జలపాతంతో పాటు చింతల మాధారం ఇతర జలపాతాలన్నిటి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జలపాతాల్లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే పర్యాటకులు ఎవరు కూడా జలపాతాలను వీక్షించడానికి రావద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం, మరోవైపు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోటైతే ఆ ప్రాణహిత తీరం అయితే పూర్తిగా వరదతోటైతే ఉప్పొంగి ప్రవేశిస్తోంది. ప్రాణహిత తీరం వెంబడి ఉన్నటువంటి లోతట్టు గ్రామాల ప్రజలను అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు లో లెవెల్ వంతెల నుంచి కూడా పూర్తిగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో
వాటిని దాటకుండా ఉండడానికి కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అయితే ఎక్కడికక్కడ భారీ కేట్లను అయితే ఏర్పాటు చేశారు. లో లెవెల్ వంతెన నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ వరద ప్రవాహంను దాటొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రానున్న మరో 3 రోజుల పాటు అయితే భారీ వర్షాల సూచనలు ఉన్న నేపథ్యంలో హై అలర్ట్ అధికారులందరూ కూడా హై అలర్ట్ అయి ఉన్నారు. ఇటు మంచిర్యాల కొమరంభీం జిల్లాలో విస్తరించున్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే దాదాపుగా బెల్లంపల్లి రీజియన్లో ఉన్న 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో 42,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 1,80,000 క్యూబిక్ మీటర్ల ఓబి మట్టి తరలింపులకైతే అంతరాయం అయితే ఏర్పడింది. ఓవరాల్గా ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షంపై ఉన్న తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.